దుబాయ్‌లో జాబ్ చేస్తూ ఇండియా రెసిడెంట్ బ్యాంక్ అకౌంట్‌లో మనీ సేవ్ చేసుకుంటున్నారా? అయితే ఈ వీడియో అయితే మీకోసమే. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. నిన్న నేను కొత్త ఎన్ఆర్ఐ అకౌంట్ ఓపెన్ చేయడానికి బ్యాంక్ అయితే వెళ్ళాను. అక్కడ మేనేజర్ కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చెప్పారు. అవన్నీ మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ రీల్ అయితే చేశాను. ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఎన్ఆర్ఐ అకౌంట్‌లోనే మనీ ట్రాన్సాక్షన్స్ గానీ, మనీ సేవింగ్స్ గానీ చేయాలి. లేదంటే భారీ ఫైన్స్ అయితే పడుతున్నాయంట. ఫస్ట్ అయితే అసలు ఎన్ఆర్ఐ అంటే ఎవరు అన్నది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కొంతమందికి తెలిసే ఉంటది. ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎన్ఆర్ఐ అంటే ఎవరు అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్. ఎవరైతే మోర్ దాన్ 6 మంత్స్ ఇండియాలో కాకుండా వేరే కంట్రీలో ఉంటారో వాళ్ళనందరినీ కూడా ఎన్ఆర్ఐస్ కింద కన్సిడర్ చేస్తారు. ఓన్లీ దుబాయ్ వాళ్ళకే అన్నట్టుగా చెప్తున్నావేంటి, ఎన్ఆర్ఐస్ అంటే అందరూ వస్తారు అని అనుకుంటారు కదా. మన కంటెంట్ అయితే దుబాయ్ కి రిలేటెడ్ కాబట్టి నేను దుబాయ్ కి రిలేటెడ్ చేసి చెప్పాను. కానీ ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఎన్ఆర్ఐ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఒకవేళ కనుక మీరు ఓపెన్ చేయకుండా ఇండియా రెసిడెంట్ అకౌంట్ లోనే ట్రాన్సాక్షన్స్ చేస్తూ లేదంటే మనీ అన్నది సేవ్ చేసుకున్నట్టయితే కొన్నిసార్లు ఫైన్స్ పడుతున్నాయంట, కొన్నిసార్లు అకౌంట్ కూడా సీజ్ అవుతుందంట. సో అందరూ జాగ్రత్తగా ఉండి ఎన్ఆర్ఐ అకౌంట్స్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయండి. కొంతమంది ఇక్కడ నుంచి ఇల్లీగల్ గా కూడా మనీ పంపిస్తూ ఉంటారు కదా, వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడైతే స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటున్నారంట. సో జాగ్రత్తగా ఉండి ఓన్లీ ఎన్ఆర్ఐ అకౌంట్స్ ని మాత్రమే యూజ్ చేయండి. నేను ఇప్పుడు కొత్త అకౌంట్ ఓపెన్ చేశాను అన్నాను కదా, నాకు ప్రాసెస్ ఏం జరిగింది, డాక్యుమెంట్స్ ఏం కావాలి, దాని వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అన్నవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.